మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కామెంట్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్లకి ఆయన రిప్లై ఇస్తూ కూడా బుడమేరు లాకులకు సంబంధించి దాని ముందున్నటువంటి లాకులు కూడా ఏ విధంగా ఎత్తలేదు, అసలు అక్కడ లాకులు లేవు అనేటువంటి కామెంట్లు నిన్న ఆయన అమరావతి మునిగిపోలేదు, అమరావతి మునిగిపోయిందని ఎవరన్నా మాట్లాడితే అమరావతిలోనే తీసుకెళ్లి పాతేస్తాం అనేటువంటి కామెంట్లు కూడా చేయటం. ఏదో అమరావతి మునిగిపోయిందంట, ఏడు ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. పాతేమనండి ఎందుకు వచ్చింది? చంపేమనండి అందరిని. ఇంక దీనికోసమే కదా ప్రజాస్వామ్యంలో ఒకరిని చంపేయడానికి పాతేయడానికి ఈ వీడియోలతో వాటితో టైం వేస్ట్ కార్యక్రమమే కదా. నాకు ఇవన్నిటికన్నా ముఖ్యంగానండి సార్ కొన్ని వ్యవస్థలు, కొన్ని పేపర్లు మనుషుల్ని శాసించేస్తే ప్రజాస్వామ్యాల విలువల్ని పణంగా పెట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నదానికి ఇవన్నీ కొన్ని ఉదాహరణల కింద వీటిని మనం ప్రస్తావించి చెప్తూ ఉండాలి సార్. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సబ్స్టాన్షియేట్ చేస్తూ వెలిగేరు రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తారు. దీని వెనకాట్ల ఇక్కడ పాస్ ఇవ్వండి, నేను పాస్ తీసుకుంటున్నాను, నేను ఒక వీడియో మీకు పంపించాను సార్, ఆ వీడియో కొంచెం డిస్ప్లే చేయండి. అదైన తర్వాత నేను మాట్లాడింది అర్థం అవుతుంది ప్రజలకి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏపీ గవర్నమెంట్ మీరు ఇక్కడ వైట్ మరియు ఎల్లో కలర్ లో చూస్తున్న వాగు బుడమేరు వాగు, ఇక్కడ మీరు చూస్తున్నది కృష్ణా నది, అలానే బ్లూ కలర్ లైన్ పోలవరం రైట్ మెయిన్ కెనాల్. 2005 లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈ బుడమేరు రివర్ ని కోర్ సిటీలోకి ఎంటర్ అవ్వకుండా డైవర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇలా వస్తున్న బుడమేరు వాగు దారిని మళ్లించడానికి ఈ ప్రదేశంలో 11 గేట్లతో ఒక బ్యారేజ్ నిర్మించారు. సో దీని వల్ల ఇంకా ఫ్యూచర్ లో బుడమేరు వరద నీరు అనేది సిటీలోకి ఎంటర్ అవ్వదు అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఈ కృష్ణా నదిలో ప్రవహిస్తున్న నీరు 19 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ ఇందులోకి ఎంటర్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఏ రివర్ లో అయినా సరే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ రివర్ వెళ్లేదారి, అలానే ఫ్లడ్ వచ్చినప్పుడు 2 పక్కల ఆక్యుపై చేసుకునే పార్ట్ అన్నమాట. అయితే ఇక్కడ ఎలాగో రివర్ ఫ్లో అవ్వట్లేదు కాబట్టి బుడమేరు వాగుకు సంబంధించిన వరద నీరు వెళ్లే ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేశారు. సో మీరు ఇక్కడ దీన్ని కొంచెం జూమింగ్ చేసి చూస్తే ప్రస్తుతం బుడమేరు వాగు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇల్లు పోయి అబ్జర్వ్ చేయండి, వాగుకు పక్కనే ఆనుకుని ఉంటాయి. ఇలా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వరదల వల్ల ఈ కృష్ణా నది కూడా పూర్తిగా నిండటంతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటర్ కృష్ణా నదిలోకి ఎంటర్ అవడానికి ఆస్కారం లేకపోవడంతో ఇక్కడ ఉన్న 11 గేట్లని ఎత్తేశారు. ఎప్పుడైతే ఈ 11 గేట్లని ఎత్తేసారో ఆ వరద నీరు మొత్తం ఈ బుడమేరు వాగు ఇంతకు ముందు ప్రవహించే దారిలోకి వచ్చింది. కానీ ఈ ఏరియాలో బుడమేరు వాగు ప్రవహించే దారి అంతా ఆక్యుపై అయి ఉండటం వల్ల ఇక్కడ వరద నష్టం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇవి వెలిగేరు రెగ్యులేటర్ దగ్గర లాకుల్ని ఎత్తి 60,000 క్యూసెక్కుల పైగా వరద బెజవాడ బుడమేరుకు వదిలేరు. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా బుడమేరు కన్నా ముందు ఒక పోలవరం కాలువ ఉంటుంది అండ్ కృష్ణా నదికి ఒక దగ్గర ఏం చేయాలంటే ఒక డైవర్షన్ పెట్టారు, పోలవరం వాటర్ కృష్ణా నదిలో కలిసేలా. అది ఏమైందంటే 19,000 క్యూసెక్కుల పైన వచ్చినప్పుడు ఈ కాలువ నుంచి వాటర్ వెళ్తాం వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ బుడమేరు వాటర్ ఆ వీడియో విత్ డెమో ఉందండి, అది ప్రదర్శిస్తే మీకు అర్థం అవుతుంది. సో ఎప్పుడైతే ఈ గేట్లు ఎత్తిన తర్వాత ద ప్రైమరీ పర్పస్ ఏంటంటే ఈ బుడమేరు వాటర్ అది వెనక్కి వెళ్ళి అక్కడ కృష్ణా నది కలవకుండా ఉన్న దగ్గర డైవర్షన్ అన్న దగ్గర రివర్స్ వాటర్ వచ్చేసింది. సో వెలిగేరు గేట్లు ఎత్తిన దాని గురించి దాని పర్యవసానాలు ఎవరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నెక్స్ట్ అమరావతి ములిగింది ఇవన్నీ మాట్లాడుతున్న దగ్గర ములిగింది ములగలేదన్న దగ్గర కన్నా విజయవాడలో ఈ సింగ్ కాలనీ నెక్స్ట్ ఈ బుడమేరు కిందనున్న ప్రాంతాలందరికీ అలర్ట్ ఎందుకు ఇవ్వలేదన్నది ప్రశ్న. వితౌట్ ఇన్ఫర్మేషన్ లాక్లు వదిలేశారు. 60,000 క్యూసెక్కులు బుడమేరు కాపాడుకునేంత సామర్థ్యం ఉందా లేదా అన్న దగ్గర సామర్థ్యం లేదు. దీనికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్ ఈ బుడమేరు కాలువకి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ చాలా బాగా మాట్లాడుతున్నారు కదా అందరూ. ఈ 2008లోనే రాజశేఖర రెడ్డి గారు ఒక బృహత్తర కార్యక్రమం తలపెట్టారు సార్. ఏందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దీనికి. ఏమని ఛానల్ ఆధునీకరణ గురించి అన్న దగ్గర ఇది బుడమేరుకు వచ్చే ఛానల్ని వైడెన్ చేసి అక్కడ ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక పవర్ ప్లాంట్ ఉంది సార్. దీనికి సంబంధించిన దాంట్లో 2021న ఎన్ఓసిని రద్దు చేసింది ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021 జనవరిలో. దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. కృష్ణా బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీ ఒకేసారి ఉప్పొంగాయి.
ఎందుకు పొంగాయో నేను ఇందాక ఆ వీడియోతో మళ్ళీ ప్రస్ఫుటం అవుతుంది. ఎస్ సార్. ఉండవల్లి కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ సౌదాన్ని వరద చుట్టుముట్టే ప్రమాదం వచ్చింది. ఇది నేను డెలిబరేషన్ చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఆ పోలవరం కాలువ 19,000 క్యూసెక్కుల పైన చూస్తే దాంట్లోకి వెళ్దు. సో రివర్స్ వాటరే కదా. ఇప్పుడు మనం ఏంటి సముద్రంలోకి వాటర్ దగ్గర రివర్స్ వస్తుంది. ఎదురోజు ఏదికి ఎదురెత్తే పొలస పొలస అవుతుంది, ఇవన్నీ చెప్తారు కదా. సో ఈ ప్రాబ్లంని అడ్రస్ చేయడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, రాత్రి బాగా పొద్దుపోయిన శనివారం తర్వాత తెల్లవారుజామున మళ్ళించారు ఇది. సో మనకి అలర్ట్లు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఇస్రో దగ్గర నుంచి, ఈ ఎన్డీఆర్ఎఫ్ ఇట్లన్నీ మనకి బ్రహ్మాండమైన అలర్ట్లు ఇచ్చి అత్యధిక వాతావరణం పరిస్థితులు, దీనివల్ల ఎగువ నుంచి వచ్చే వాటర్, ఇప్పుడు ఖమ్మంలో పడుతున్న వాటర్ యొక్క సారాంశం కదా వెలిగేరు గేట్లు ఎత్తడం, ఈ బుడమేరుకు రావడం. సో ఖమ్మంలో వాటర్ పడుతున్న దాని దగ్గర ప్రికాషనరీ ఫ్రంట్లు ఇరిగేషన్ అధికారులు లేరు. నేను నిన్న కూడా చెప్పాను, లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వీళ్ళకి చేత కాదు 3 సార్లు చెప్పా. ఎందుకంటే ఇప్పటికి కూడా ఎప్పుడో రిటైర్ అయిన నాయుడు గారిని పిలిచి ఇచ్చేస్తారంటే వీళ్ళందరూ ఇన్కాంపిటెంట్. ఒప్పుకున్నట్టే కదా. వై ద హెల్ వీ నీడ్ టు టాలరేట్. ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తారు, ఎత్తి కొదాయండి, ఏం కాదు. వెయిట్ చేశారు కదా. హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు పార్టీలు మారిన వాళ్ళ మీద ఒక శాసనాలు చేసేసి పెన్షన్లు రద్దు చేస్తాం డిస్కషన్స్ మీకు ఉన్నాయి కదా. ఈ ఎస్మా ప్రయోగించేంత స్థాయి ఉంది కదా, చేయండి ఇప్పుడు. ఎందుకంటే 3 లక్షల పైచిలుక ప్రజలు సతమతమైన కారణం వీళ్ళే కర్త కర్మ క్రియ, మొమ్మటం లేదు. వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తే వీళ్ళ తప్పులు బయటకు వస్తాయి. ఎంప్లాయీస్ కలిసేసుకొని ప్రభుత్వాలు మార్చేస్తాం అని చిటుకులేసి చెప్తున్నారు కదా, పకోడీ యూనియన్లు అన్నీ పెట్టుకుని. ఇప్పుడు మాట్లాడమనండి. ఇరిగేషన్ నిద్రపోతున్నారా? ఒక చాటింపు వేసి ఫస్ట్ ఇవాక్యువేట్ చేయమని ఇక్కడ మనం మెత్తుకొని చేస్తుంది. దీని కంటిన్యూషన్ మీరు చూసుకుంటే ఈ బీడీఎస్పీ రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, విజయవాడ కృష్ణా బుడమేరు ముంపు ప్రాంతం నుంచి 1960లో వెలిగేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు. దాని తర్వాత అక్కడి నుంచి 7,500 క్యూసెక్కుల సామర్థ్యం బుడమేరు డైవర్షన్ ఛానల్ త్రూగా కృష్ణానదిలో కలిపారు బీడీఎస్ని తవ్వి. ఇప్పుడు నేను అంటుంది 7,500 క్యూసెక్ వేసెస్ 50,000 60,000 టీఎంసీలు క్యూసెక్లు వస్తే ఏ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? దీనికి వీళ్ళు నిర్వహించవలసిన బాధ్యత ఎవరిది? ఇరిగేషన్ అధికారులు. వీళ్ళు నిద్రపోయారు, ఆడుకున్నారు. పైపచ్చి గత ప్రభుత్వానికి అనుసంధానించి ఈ ప్రభుత్వానికి అనుసంధానించి బోట్లు అడ్డు పెట్టారని కోడి కబుర్లు చెప్తారు. క్షమించొద్దు, నో టాలరెన్స్. ఎందుకంటే నాయుడు గారు వచ్చి మళ్ళీ దాన్ని ప్రక్షాళిస్తారు, కానీ వీళ్ళ వరకు చేత కాదు. మొన్న ఇదే చంద్రబాబు గారి సమక్షంలో ఎంత పెరిగితే ఎంత వస్తుందన్న క్యూసెక్లు కూడా చెప్పలేకపోయిన ఒక దౌర్భాగ్య ఇంజనీర్ ఉన్నాడు అక్కడ. అర్థమవుతుందా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నారల తాతారావు గారి పవర్ స్టేషన్ ఏదైతే ఉందో 2,000 క్యూసెక్కులు వేడి నీటిని కూడా బీడీఎస్లో కలిపేలా 1979లో కాలువ తవ్వారు. అంటే ఏడాది పొడవునా బీడీఎస్లో రోజుకి 2,000 క్యూసెక్కులు నీరు ఉంటుంది. బేరమేనం ఇప్పుడు ఎందుకంటే డెడ్ స్టోరేజ్లో కూడా 20,000 క్యూసెక్కులు నీటి గురించి పెడతారు. అలాగే వీళ్ళకి కూడా 2,000 క్యూసెక్కులు ఉన్నది. దాంతో బీడీఎస్పై 1,400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని 1994లోనే జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే 1995లో ఎన్టీఆర్ వెన్నుపోట్లు ఇవన్నీ నేను మాట్లాడలేను, కానీ ఆ రోజు సహకరించిన ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి 1,020 క్యూసెక్కులు అంటే 500 కిలోవాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల నిర్మాణానికి ఆ రోజు యాక్టివ్ పవర్ ప్లాంట్కి 1998 13న చంద్రబాబు నాయుడు గారే అనుమతి ఇచ్చారు. దాని సామర్థ్యం పెంచుతూ 1,520 క్యూసెక్కులు. నారల తాతారావు గారి దెమ్మలు పడి ఉన్నాయి. అలాగా ఇవి 1,500 క్యూసెక్ 20 క్యూసెక్కులతో వినియోగించుకుని ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా 99 ఫిబ్రవరి 15 అనుమతి తీసుకున్నారు. వెరీ గుడ్. ముంపుని శాశ్వతంగా పరిష్కరించడానికి 2005లో 70,000 క్యూసెక్కుల వరద రావడంతో విజయవాడకు ముంపు గురైంది. అప్పుడు కూడా 2005లో. సో అప్పుడు దాంతో బుడమేరు ముంపు నుంచి విజయవాడను శాశ్వతంగా తప్పించడానికి అధ్యయనం చేసిన సీఎం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దీనికి కొండూరు మండలం కొంటమొక్కల వద్ద ఒక రెగ్యులేటర్ నిర్మించి 20,000 క్యూసెక్కులను కృష్ణానదిలో కలిపేలా డైవర్షన్ ఛానల్ తవ్వకం. బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకి పెంచేలా ప్రణాళిక రచించారు. 241 కోట్ల ఖర్చుతో 2008లో ఆగస్టు 12 నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే
ఈ రోజులోగా కృష్ణా డెల్టా ఆధునీకరణ భాగంగా ఎన్కేపాడు నుంచి కొల్లేరులో కలిపే బుడమేరును అభివృద్ధి చేశారు. సార్ బీడీసీని ఆధుకరిస్తే పవర్ ప్లాంట్ని తొలగించాలి. ఇందుకోసం 2009 ఆగస్టు 29 రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రద్దు చేశారు. సార్ ఈ వాస్తవాలు మనం అక్కడ డిబేట్ అవ్వలేం. అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి అటన్మనడంతో ఈ బీడీసీ ఆధునీకరణ పనులు ముందుకు కదలలే. సార్ బుడమేరు వద్ద శనివారం గంటకు పెరుగుతున్న ఏ ఇరిగేషన్ ఉన్నతాధికారి కూడా ఎప్పటికప్పుడు ఎవరికి అలర్ట్ చేయరు. ఇదేదో చెప్తున్నాను కదా ఇందాక నుంచి, ఇరిగేషన్ అధికారుల మిస్టేక్ అనేది ఫండమెంటల్ బ్లండర్. శనివారం మధ్యాహ్నం కలువూరు వద్ద హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తేయాలని అవసరం వస్తుందని కూడా ప్రభుత్వ అధికారులు సమాచారం అందించారు. ప్రభుత్వం అనుమతితోనే శనివారం రాత్రి లాకులు ఎత్తారు. ఓకే, అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ద కోఆర్డినేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఇది మాట్లాడుకుంటుంది బాగానే ఉంటే ప్రజలకు ఎందుకు ఎలక్ట్ చేయలే? ఇది లాజికల్ ప్రాబ్లం. విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో ఈ బుడమేరు కింద లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం 50,000 క్యూసెక్కులతో ఉంటుందన్నది వాస్తవం. సార్ ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో వేలాది క్యూసెక్కులు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్న దగ్గర ఎత్తితే దాని పర్యవసానం బీడీసీని ఆధునీకరణకి పట్టించుకోకపోవడం, సార్ స్టే ఆర్డర్లతో రద్దు చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. వీళ్ళు శాసించేస్తాం అన్న దగ్గర ఎప్పుడైతే ఎన్ఓసిని రద్దు చేసిన దానికి హైకోర్టుకి వెళ్తే స్టే ఇచ్చింది దానికి. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? బుడమేరుకు సంబంధించిన ఎక్స్పాన్షన్ పనులు రాజశేఖర రెడ్డి గారి ఆయనలోవి ఈ రోజు దాకా వినోచుకోలేదు. బికాస్ ఆఫ్ స్టే, ఎన్ఓసి క్యాన్సిలేషన్, ఆల్ సెట్ ఆఫ్ బ్లా బ్లా బ్లాస్తో దీనికి ఆక్రమణకు గురైపోయి ఈ పెట్టకథలతో కాలక్షేపం చేస్తారు. ఒకటే ఒక విషయం చెప్తున్నాడు వాళ్ళ చంద్రబాబు గారికి, దానికి ఏమంటారు, ఆలుగడ్డలకి టమాటాలకి తేడా తెలియకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, లేదంటే బుడమేరు పైన ఉన్న హెడ్ రెగ్యులేటర్లో పోతిరెడ్డిపాలెం నుంచి వచ్చిన దీంట్లో వెలుమనేరు దగ్గర దానికన్నా ముందు ఇది 19,000 టీఎంసీలు వస్తే వాటర్ కలుస్తుందో కలవదో కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని. నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి? కృష్ణా నదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే 2 నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది? ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి? అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు, టమోటాకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు. వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి? స్పష్టత లేదు, సబ్జెక్ట్ లేదు, నేర్చుకోవాలని ఆలోచన లేదు. సాయంత్రం అయితే గల్లాపెట్టి తిరిగి ఎంత వచ్చిందో చూసుకుంటారు. ఈరోజు కలెక్షన్ ఎంత అని. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తాను. ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ఇవన్నీ మీకు నాకు తెలియకపోవచ్చు గురుగారు, కానీ ఇరిగేషన్ అధికారులకి తెలిసి కూడా ఈ బుడమేరు పరిసర ప్రాంతంలో అలర్ట్ చేయకుండా, ఎవాక్యుయేషన్ చేయకుండా ఉన్నదే ద మేజర్ అబ్జెక్షన్ అండ్ అప్రహెన్షన్స్. బుడమేరు పనులు ఆ కాలువల సైజులు పెంచి పక్క మళ్లించడానికి, ఆ చెరువులకు సంబంధించిన పనులకు సంబంధించిన దాంట్లో ఆటంకాలకు కలుగు చేస్తుంది ఎవరు? ఇప్పుడు హైడ్రాలైడ్ రాక్కర్లే, ప్రైమరీ ఎవరన్నా తెలిసిన తర్వాత మన పనులు చేసుకోవడం చాలా సులువు అవుతుంది. అంతే కదా. సో ఈ సులువుల తాలూకా తాత్పర్యంలో ఇవాళ శాసించే స్థాయికి ఎదుగుదల కారకులైన వాళ్ళ మీద మాట్లాడే సామర్థ్యాలు మాకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇవాళ బుడమేరు ప్రభావంతో మునిగిన విజయవాడకి ఎవరు కారణం? ఎంక్రోచెస్ ఎవరవి? ఇది మాట్లాడితే నా దగ్గర ఆన్సర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు, వైసీపీ కావాలనే ర్యాప్చర్ చేస్తుంది దీన్ని అని చెప్పి అంటున్నటువంటి తరుణంలో కూడా దీంట్లో మేము కావాలని వేయటానికి ఏముంది, కేంద్రం బలగాలిస్తున్న వాతావరణ సాగిస్తున్నటువంటి నివేదికలు చూడండి, వస్తున్నటువంటి తుఫాన్ హెచ్చరికలు చూడండి, దానిలో పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం కదా అన్నట్టు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తా ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా. మీకు తుఫాన్ 28వ తారీఖున తుఫాన్ రాబోతా ఉంది, బుధవారమే తుఫాన్ రాబోతా ఉందన్న సంగతి నీకు తెలీదా? చంద్రబాబు నాయుడు తెలీదా? మనకే తెలిసినప్పుడు అది గజెట్ లో ఐఎండీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా, బుధవారమే అని చెప్పి. మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంత ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. పై నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయనే సంగతి నీకు తెలిసిందే కదా. అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా.
ప్లస్ పైగా దానికి తోడు కృష్ణానది నుంచి వచ్చే నదికి నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉందన్న ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా. సో దాని వల్ల కూడా అడిషనల్ గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. మరి ఇది అబద్ధం ఎక్కడుంది, లాజిక్ ఎక్కడ, ఇల్లాజికల్ గా ఎక్కడుంది దీంట్లో? అన్ని కూడా వాస్తవాలే కదా. మరి 28వ తారీఖున నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయంటే బుధవారం నీకు టైం ఉండేది, గురువారం నీకు టైం ఉండేది, శుక్రవారం మధ్యాహ్నం దాకా కూడా నీకు టైం ఉండేది. ప్రజలందరినీ షిఫ్ట్ చేసే అవకాశం నీకు ఉండేది. నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు. సార్ ఇవన్నీ ఒక ఎత్తండి. మనకి ఎగువ ఖమ్మంలో పడుతున్న వర్షాలకి ఇమ్మీడియట్ గా వాటర్ ఎంత వస్తుందన్న యాంటిసిపేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసినప్పుడు ఇవాక్యువేషన్స్ కి ఎందుకు పిలుపులు ఇవ్వలేదు? ఇంత తిప్పలు పడవలసిన అవసరం లేదు కదా సార్. ఇన్ని లక్షల మంది ఇవాక్యువేట్ చేసి వాళ్ళు రియాక్ట్ సెంటర్స్ లో పెట్టిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఎవరికి నష్టం? నీళ్ళు వచ్చే వాళ్ళు తగ్గిపోయి కదా. అట్లీస్ట్ వన్ డే ఇవాళ నీళ్ళు తగ్గిపోయి వాళ్ళకి ఒక అలర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ చేతికి అందిన సామాన్లు సర్టిఫికెట్లు లేదా మంచో చెడ్డ పట్టుకుని వెళ్ళి వాళ్ళు ఉన్న పునరావాస కార్యక్రమాలు కేంద్రాల్లో కూర్చుంటారు కదా. ఏం సార్ ఇదే? ఎవరిది బాధ్యత? ఇర్రెస్పాన్సిబిలిటీ. అమరావతిలో నన్ను పాతేస్తాను పొడి చేస్తానంటే ఏంది? పొడి చేయండి, చంపేయండి, ఏమవుతుంది? వాస్తవాన్ని అయితే ఎవరు పిడికిల కింద దాచలేరు కదా. వెన్ దీస్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పాపం 3 రోజులు బట్టి ఇల్లు వాకిలు వదిలి కలెక్టర్ ఆఫీసుల నుంచి బస్సుల నుంచి ఆయన మానిటర్ చేయవలసిన ఇంత అగత్యం దేనికి వస్తుంది? ఎవరి కోసం అంటే ఏం చెప్తారు సార్? ఎవరి కోసం అన్నారు కాదు సార్. ఎండ్ ఆఫ్ ది డే ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రజల్ని అలర్ట్ చేయవలసిన బాధ్యత వాళ్ళకి. ఒక సైరన్లతోనూ వాటితోనూ ఏం సార్ మనం చూడలేదా? ఇక్కడ కాలేజీ పిల్లలు చనిపోయినప్పుడు ఫస్ట్ సైరన్ వచ్చింది, వినబడలేదు. పిల్లలు ఇంకా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ అక్కడ యాషాలు వేసుకుని కూర్చుంటే మునిగిపోయి చచ్చిపోలేదు. సో ఎలాంటి అలర్ట్స్ ఏవి? రమణారెడ్డి గేట్లు ఎత్తారు. గేట్లు ఎత్తిన తర్వాత వాటర్ నీరు పల్ల మెరుగన్న విషయం అందరికీ తెలుసు కదా. ఖమ్మంలో వర్షం పడితే ఎందుకు వచ్చింది? ఇక్కడ దాకా వెలుమేరు దాకా బుడమేరు మునిగిపోయి అంత పరిస్థితికి వచ్చింది. నీరు పల్ల మెరుగు అందరికీ తెలిసిందే. 19,000 క్యూసెక్లు ప్రైమరీ అవగాహనలు కదండి సార్. ఇవి పోలవరం నుంచి వచ్చిన ఎగువ వాటర్ అందులోకి వెళ్ళట్లేదు, రివర్స్ అవుతుంది. అమరావతికి సంబంధించి కూడా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కామెంట్లు ఎలా చూడాలి సార్? దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? ఒకటి ఎంత కాదన్నా వాళ్ళ రాష్ట్ర ప్రేడు, ముఖ్యంగా అమరావతి దాన్ని ఒక రాజధాని అన్నది ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించింది సార్. సో దాంట్లో ఏ అవరోధాలు క్రియేట్ చేసి ఎవడేం మాట్లాడినా అది తప్పు కింద వాళ్ళు పరిగణిస్తారు. నేను దానికి కాదంటలే సార్. తర్వాత విషయం సార్, అమరావతి వాళ్ళకి హైకోర్టు 2 రోజులు సస్పెన్షన్ అయింది, సెక్రటరియట్ ఎంప్లాయీస్ రేపు రండి అని పంపించారు. ఇవన్నీ ఎవరికి కావాలి సార్? దట్స్ నథింగ్ బట్ 6వ తారీఖు నుంచి అసెంబ్లీ సెక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఎవరు బోధరేషన్ అది? అది మాకెందుకు సార్? ఇక్కడ బుడమేరం పొంగి అక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ పిల్లలు చాలా అపంశుమతి లేని ముసలోళ్ళు పిల్లలు వీళ్ళందరూ ఎంత కష్టాలు అనుభవిస్తుంటే ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్పెక్టివ్ ఎంప్లాయీస్ వీళ్ళు రాజకీయాలు చేయడానికి, శాసించడానికి, ఏదో కబుర్లు చెప్పడానికి పైపచ్చి వల్ల ఆ నాయుడు గారు వస్తేనే కానీ వీళ్ళు పనిచేయలేక వీళ్ళు చేతకంతాను అని చెప్తుంది తెలుస్తుంది. తర్వాత వై ద హెల్ వీ నీడ్ టు ఎంటర్టైన్ దోస్ పీపుల్, ఆస్క్ దెమ్ టు గెట్ రిడ్ ఆఫ్. కొత్త రక్తాన్ని ఎక్కించండి సార్. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. అవకాశం కొద్ది నిర్లక్ష్యం అని చెప్తున్నప్పుడు సామర్థ్యం ప్రూవ్ చేసుకోవడానికి లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు. వీళ్ళు ఎప్పుడు వచ్చేది BAలు ఈ డింకీలు కొట్టుకుంటే SSC PUC బ్యాచ్లు ఇవన్నీ తీసి పంపించండి ఇంటికి. కొత్త రక్తంతో కొత్త సామర్థ్యంతో నీటి పారుదల శాఖని దృఢత్వం చేయండి సార్. మీరు యువర్ కాంపిటెంట్ ఇన్ ఆఫ్ దాంట్లో. ఎక్కడికక్కడ కాలువలు తవ్వి పక్కన రాయలసీమ ఇలాంటి దగ్గర ఎండిపోతున్న దగ్గర ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్లో దీని క్రైసిస్ నుంచి ఒక ఆవిష్కరణలు సాధించండి. కొత్త ఇంజనీర్లు అలాంటి ఆవిష్కరణలు చేయడానికి ఎంతోమంది ఉన్నారు. వీళ్ళలాగా రిటైర్ అయిన వాళ్ళని పిలుచుకుని వాళ్ళతో కాలక్షేపం చేసుకుని ఈ భజన బ్యాచ్ గల దేనికి? ఫైనల్ అవుట్కమ్ అంటే ఏం చెప్తారు సార్ దీంట్లో? ఇందులో అవుట్కమ్ ఏం లేదు సార్. ఒక ప్రభుత్వం తెలుసో తెలియకో ఒక తప్పు జరిగిపోయింది, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అల్లాని ఇల్లిని ఈ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఎక్స్క్యూజెస్ తీసుకుంటే మాత్రం నాట్ టాలరబుల్. ఆయనలో మాటలోనే క్లియర్గా అర్థమవుతుంది. ఓ మంత్రిగణం కానీ అధికార గణం కానీ ఆయనకి సహాయ సహకారాలు అందించట్లే. అలాంటప్పుడు వై ద హెల్ హి హస్ టు స్పేర్ దెమ్, ఆస్క్ దెమ్ టు గెట్ రిడ్ ఆఫ్. దే విల్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ద పీపుల్ అరౌండ్ అండ్ దే విల్ ఆల్సో డూ వండర్స్. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు వ్యవస్థ మీద చాలా గౌరవిస్తాను. కానీ వ్యవస్థలో కొంతమంది చేసే అవకతవకలకి ఎన్నో ప్రభుత్వాలు చాలా కష్టాలు అనుభవిస్తున్నాయి. మన అందరికన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయాలు బాగా తెలుసు.
ఈ ఎంప్లాయీస్ వల్ల ప్రతిసారి ఆయనకి డెంట్ పడేది ఆయనకే. ఈసారి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి పడింది. ఇంతకుముందు 3 టర్ములు ఆయన 4 టర్ములు చేసిన దగ్గర ఆయనకి కర్తాక్రమ గోతులు తవ్వింది వీళ్ళే. అంటే మళ్ళీ గోతులు తవ్వారు. చేత డోంట్ ఎంటర్టైన్ దెమ్. వీళ్ళు ఎవరికైనా గోతులు తవ్వుతారు. ఒక్కడికైనా ఎక్స్క్యూజ్ ఎవరికి లేదు. వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజ్ మాత్రం మీరు దయించు కనుకండి. అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మెరా మీడియా.